నాగ చైతన్య అన్నయ్య మొత్తానికి మనల్ని గుర్తించి ఒక లెటర్ కూడా పంపాడు మనకి. ఓ గోల్డ్ రా, గోల్డ్ పెట్టాడు రా అన్న. ఓ మై గాడ్, చూపి 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 చేసి దాన్ని గుద్దారనమాట కొంచెం పుల్లగా. అయ్యి బాబు అది బాగానే ఉందిరా. 1 2 3. గుడ్ మార్నింగ్ మాయా. హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లాగ్. ఆల్రెడీ తమ్నైల్లో చూశారు. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మేము ఈరోజు తిట్లు తినబోతున్నాం. ముందే వాళ్ళు తిట్టామని చెప్పారు కామెంట్లో. ఈరోజు మనం నా ఫేవరెట్ యాక్టర్ అయిన మన అన్నయ్య నాగ చైతన్య అన్నయ్య షోయూ రెస్టారెంట్లో నుంచి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ మనం సిరీస్ కింద చేస్తున్నాం. స్కూజీ చేసాం. స్కూజీ ఈజ్ మై ఫేవరెట్. ఎస్, నాకు కూడా. షోయూ ఆల్రెడీ తిట్లు తినేసాం చాలాసార్లు. ఇప్పుడు ఇది 3వ వీడియోనో 4వ వీడియోనో నాకు తెలిసి. ఇంతకుముందు ట్రై చేయని ఐటమ్స్ ఈరోజు ట్రై చేద్దాము. సో ఈరోజు నేను ఏమనుకుంటున్నానంటే ఓన్లీ వెజ్ అనుకుంటున్నాను. ఎస్, మీరు విన్నది కరెక్టే. టార్చర్ అయిపోయింది వీడితో. ఓన్లీ వెజ్ మాత్రమే అన్న దగ్గర ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. ఏముంటాయో నాకు తెలియదు. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఒక 2 ఐటమ్స్, ఒక డిజర్ట్ పెడదాము. వెతుకుదాం ఏమున్నాయో చూద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో షోయూ స్టార్టింగ్లోనే ఉంది. షోయూలోకి వెళ్ళి టఫల్ యాస్పరగస్ అంటే ఏంట్రా? యాస్పర్గస్ అంటే వహీద్ నాకు తెలియదు, ఒకసారి గూగుల్ కొట్టు. నాకు తెలుసు. యాస్పరగస్ మీన్స్ ఐ థింక్ తోటకూర కాళ్ళు. తోటకూర కాడలు. తోటకూర అంటే నాకు చాలా ఇష్టం. సో కాడలు కాబట్టి పెట్టి పర్లేదు. నెక్స్ట్ యాస్పరగస్, అదేంటిది యాస్పరగస్? టఫుల్ యాస్పరగస్ అండ్ అవకాడో సూషీ అంట. నాన్ వెజ్ సూషీలు వద్దులే, వద్దమ్మా. సో వేరేది ఏమన్నా ట్రై చేద్దాము. ఇదేంట్రా స్పైసీ ఆర్గల్స్ డంప్లింగ్ ఈ కలర్లో ఉందేంట్రా బాబు? భలే ఉంది. అది ఎలా ఉందంటే డ్రాగన్ గుడ్లో ఉన్నట్టుంది. ల్యాంబ్ చాప్స్ అంట. ల్యాంబ్ చాప్స్ చూడు అది ఎలా ఉంది చూడు. ఎలకల్ని అదే వెరైటీ ఉంది కదా. 1150 రూపాయలు అంట. వద్దురా బాబు. ఇది చూడు, అయ్యా జంబో యాస్పరగస్ తోటకూర కాళ్ళు. పెట్టే ఇదిరా, ఇదొకటి. నెక్స్ట్ ఇది కూడా బాగుంది. గిల్డ్ ఓక్రా గుర్తుందా? గుర్తుంది. దుబాయ్లో ఆఫ్రికా రెస్టారెంట్లో తిన్న ఓక్రా అని జిగిరిగా అదొక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. అది పెడదాం పెట్టే. ఇది 2 ఐటమ్స్. చికెన్ ముక్క ఎలాగో లేదంటే ఒకటి అదైనా టిక్కలా ఉంది. డిజర్ట్స్ వచ్చేసరికి డిజర్ట్ చాక్లెట్ అండ్ బెల్లీ ట్రిఫిల్ ఎస్ప్రెస్సో. అరే ఇది బాగుందిరా, గుడ్ ఉన్నట్టుంది. జాగరీ చీజ్ కేక్. ఇదొకట్రా. 3 ఐటమ్స్ ఆర్డర్ పెడదాం. సో ఈ 3 ఐటమ్స్ ఆర్డర్ పెడదాం. నాకు తెలుసు ఈజీగా గంట పడుతుంది రావడం. ఈజీగా పడుతుంది. వచ్చిన వెంటనే అవి టేస్ట్లు ఎలా ఉన్నాయి? దేవుడి వల్ల టేస్ట్లు బాగుండాలి. మళ్ళీ అందరితో తిట్లు తినకూడదు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. నాగ చైతన్య బాగుండాలి. మూసుకోరావు, నాగ చైతన్య బాగుండాలి. పెడదాం. ఇది మాకు నచ్చితే అందరికి నచ్చాలని కాదు, మాకు నచ్చకపోతే అందరికి నచ్చదని కాదు. ఇది మా ఒపీనియన్, మీ ఒపీనియన్ వేరే అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఆర్డర్ వచ్చిన వెంటనే టేస్ట్ చూద్దాం. మనం ఆర్డర్ పెట్టిన 3 ఐటమ్స్ వచ్చేసినాయి. ఎలా ఇవ్వమ్మా బాబు? చాలా ఏమంటారు దాన్ని? క్యూరియస్. అదే ఎక్కడ ఉంటుంది? ఏ దేశంలో ఉంటుంది ఆ సిటీ? వచ్చినాయి గైస్ ఐటమ్స్. ఈ బొమ్మ ఏంట్రా? గొర్రె బొమ్మ. ఇది పక్షిరా. ఐటమ్స్ 3 కాస్ట్ ఎంతో లాస్ట్లో చెప్తాను. కానీ ఏంట్రా ప్యాకింగ్ చిన్నగానే వచ్చింది. ఐటమ్ కూడా చిన్నయే, ప్యాకింగ్ చిన్నవి అంటే ఐటమ్లు చిన్నవి, మరి రేట్ మాత్రం చిన్నగా అవ్వలేదు. అది అవదమ్మా. కానీ యాజ్ యూజువల్ నా చైతన్య ప్యాకింగ్తో మనల్ని ఎప్పుడు ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. ఎస్, సూపర్ ప్యాకింగ్. ఇదేదో ఉంది ఇక్కడ, స్పూన్స్. నెక్స్ట్ జాగరీ చీజ్ కేక్. డిజర్ట్తో మొదలెడదాం ఈరోజు మనం. గైస్ డిఫరెంట్గా ఉంటుంది, మళ్ళీ చల్లగా అయిపోద్ది చివరికి వచ్చేసరికి. డిజర్ట్తో మొదలెడదాం. ఎస్, సీరియస్గా. అదే మాకు ఒక లెటర్ వచ్చింది. నాగ చైతన్య అన్నయ్య మొత్తానికి మనల్ని గుర్తించి ఒక లెటర్ కూడా పంపాడు మనకి. ఏం లేదు ఇందులో, డియర్ ప్యాట్రాన్. అదే వహీద్ నిజంగానే నీకోసమే పంపారా?
హాయ్ వహీద్. హాయ్ వహీద్, నా పేరు కూడా ఉందేంటి? ఓ మై గాడ్. అంటే మనకి మరి స్విగ్గీలో జొమాటోలో ఏ పేరు అయితే ఉంటే ఆ పేరు పెట్టారు ఫస్ట్. అంటే ఇంతకు ముందు ఇవి ఇవ్వలా, ఇప్పుడే పెట్టారు. ఇది పక్క పెడదాం, ఇది కూడా పక్క పెడదాం. చీజ్ కేక్ మళ్ళీ చల్లగా అయిపోద్ది మన వీడియో అయ్యేసరికి. చల్లగా అయిపోదు, కరిగిపోద్ది. ఎవడండి వీడు ఇలా ఉన్నాడు? ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో లోపల. గోల్డ్ రా, గోల్డ్ పెట్టాడు రా అన్న. నాకు అలా అర్థం కాల. పైన పక్షి ఉంది కదా, కింద గుడ్డేమో అనుకున్నాను. లోపల డ్రై ఐస్ ఉందిరా. ఓహో, కరిగిపోకుండా కంగారు పడ్డాం మనం. తోపన్నా నీ ప్యాకింగ్ తోపన్నా అసలు. ఇలా డ్రై ఐస్ కూడా పెట్టారనమాట. కాకపోతే దాని మీద కూడా షో యూ అని ప్యాకేజింగ్. ఎక్కడ కరిగిపోద్ది అని చెప్పేసి మనం ఓపెన్ చేస్తాం. నాగ చైతన్య కాదు కానీ ఓపెన్ చేయగానే ఇక్కడ పక్షి ఉంది, లోపల మీద ఉంది. పక్షి గుడ్డ అనుకున్నాను ఒకేసారి చూసి నేను. పిచ్చి తెపాలం. డిజైన్ చేసావు అన్న. ఇది వచ్చేసరికి గోల్డ్, చిన్న పేపరు, బాదం పప్పు, నెక్స్ట్ ఇదంతా ఇది బెల్లం, జాగరీ బెల్లం. ఓపెన్ చేద్దాం. ఓ కోడిగుడ్డు పగలు కొట్టేసాడు గైస్. రే చాలా బాగుందిరా చూడడానికి. కరగలేదు, మంచి పని చేసాం. ఇప్పుడు తినేస్తాం మనం. దేవుడా టేస్ట్ బాగుండాలి. మళ్ళీ కామెంట్లో తిట్లు తినకూడదు. కమాన్. బాగుందా బాగాలేదో చెప్పరా? నాకు చాలా బాగుందిరా. బాబోయ్ సూపరు. అమ్మో, చీజ్ కేక్ అని ఉంది కదా, ఇది ఐస్ క్రీమ్లా ఉంది ఏంట్రా? చీజ్ కేక్ విత్ ఐస్ క్రీమ్. జాగరీ చీజ్ కేకు, కానీ అక్కడ కూడా కేక్లా లేదు, ఐస్ క్రీమ్లా ఉంది ఇది. యాక్చువల్గా నాకు తెలిసిన చీజ్ కేక్ అయితే ఇలా ఉండదు. నాకు తెలిసింది కూడా ఇలా ఉండదు. నాకు ఐస్ క్రీమ్ లాగే అనిపిస్తుంది. ఐస్ క్రీమ్ కూడా ఏ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అంటే 1000 రూపాయలు. బిస్కాఫ్ ఫ్లేవర్. యా బా టేస్ట్ చాలా బాగుంది. కానీ రేట్ చెప్తాను, క్వాంటిటీ చూసారు కదా, దాన్ని బట్టి వర్తా కదా మీరు చెప్పండి. దీని కాస్ట్ వచ్చి అక్షరాల దీని కాస్ట్ జస్ట్ 430 రూపీస్. యా, వెరీ చీప్ యాజ్ యూజువల్. మన అన్న దగ్గర ఎలా ఉంటుందో అలాగే ఉంది. అరే 430 రూపీస్ కూడా బంగారం నేనే తినేస్తాను. ఒరిజినల్ గోల్డ్. 430 రూపీస్ అంటే మరి వద్దులే, మళ్ళీ ఎక్కువ మాట్లాడడం కలిసి. నీ పచ్చళ్ళ రేట్లు ఎప్పుడన్నా చూసుకున్నావా అంటారు. పచ్చళ్ళు ఎన్ని రోజులు తినొచ్చురా? 4 రోజులు తినొచ్చు. ఇదే 5 రోజులు తింటావురా? 2 నిమిషాలు తినొచ్చు. చాలా తేడా ఉంది మరి. ఓకే, నెక్స్ట్ ఐటమ్ జంబో యాస్పర్గస్. చెప్పిన ఇందాక యాస్పర్గస్ అంటే తోటకూరలో ఒక జాతి. తోటకూర కాడలు. మనకు అన్ని మెయిన్ జాతులే తెలిసి ఇలా సైడ్ జాతులు ఎప్పుడు వినలేదు. ఓ మై గాడ్, చూపి గబుక్కుని భయపడకండి. ఓ షిట్ ఒరే ములక్కాల్లా ఉన్నాయండి ఇవి. ములక్కాళ్ళేరా? నువ్వేమన్నావురా ఇప్పుడే? ములక్కాలు కాదురా, ఈ తోటకూరేరా. ఓ మై గాడ్, ఇది నేను చూడలేదు. కింద వచ్చేసరికి ఇదేంటిది సైడ్? మనం ఎప్పుడు తినాలి, మనకు అలవాటు లేని అన్ని పెడతారు సార్ వీడు. కమాన్ తిను రెడీ ఫర్ ది తిట్లు ఇన్ కామెంట్స్. నాకు అది చూస్తుంటే చాలా బాగుంటదనే. కానీ యాస్పర్గస్ రేట్ చెప్తాను. ఇది పచ్చిది నార్మల్ గా మనం స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవాలంటే 100 గ్రాములు వచ్చి 50 రూపాయలు ఉంది. 100 గ్రాములు వచ్చి 50 రూపాయలు. ఓకే, ఇదంతా 100 గ్రాములు ఉంటుంది. ఎలా తినాలి? ఒకటి తీసుకో. చికెన్ ముక్క ఎలా తింటావు? ముక్క పుల్లకున్నది అలాగే. వెరీ గుడ్. స్మెల్ అయితే కొంచెం నాకు నచ్చింది. అలా పట్టుకుని గొంతులోకి దింపేలా ఉంది. బాగానే ఉందా? బాగానే ఉంది. అది తిడతారా? నువ్వు భయపడకు. లేదు బాగానే ఉంది. అక్కడక్కడ చేతులు తగ్గుతుంది, అక్కడక్కడ పుల్లకు తగ్గుతుంది, అక్కడక్కడ. కానీ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బి హానెస్ట్. నేనైతే ఇంత టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా ఇందాక చెప్తున్నట్టు మనం ఈ కాడలకి పుల్లలు గుచ్చి బొగ్గు మీద పెట్టి గ్రిల్ చేసి దాని మీద మసాలాలు రాసిస్తారు. కానీ ఒకటైతే ఓకే, కానీ
చాలా హెల్దీ. చాలా హెల్దీగా మనకు నచ్చావు, హెల్దీగా మనకి వెళ్ళావు. వెరీ గుడ్. ఇది కూడా తిను అలాగే. వెరీ గుడ్. సన్నగా అయిపోతారు. సన్నగా అయిపోతావు. ఈ 4 తినేసే 4 రోజులకి సన్నగా అయిపోతావు. ఇది ఒక మూల వైట్గా ఏదో ఇచ్చారు, బంగాళదుంప అనుకుంటా. పొటాటో స్మాష్ అంటావా? దీని టేస్ట్ వస్తాను రా. చూసి ఎలా ఉందో మనం వెళ్ళి చెప్పు నాకు కూడా. పుల్లగా ఉంది. ఏమైనా కనబడుతున్నాయా గాల్లో అలాగా? తిట్లు కనబడుతున్నాయి. పానీపూరి పళ్ళు దగ్గర పానీపూరి తినేవాడు ఏం తెలుసు ఈ టేస్ట్ అనే తిట్లు కనబడుతుంది. కానీ బాగుంది. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే. కానీ తోటకూర కాడల్ని ముక్కల కింద కట్ చేసి దానికి మసాలాలు రాసి ఆలివ్ ఆయిల్ అవి రాసి ఆ బొగ్గుల మీద కాల్చి అందులో ఫైబర్ కోసం మనకి కుకుంబర్ పెట్టి స్మాష్ పొటాటో పెట్టి ఇవన్నీ పెట్టినందుకు కాస్ట్ ఎంత అంటే అచ్చరాలా 650 రూపాయలు. ఎంత చీపా? ఒరే ఇంకెక్కువ ఏం మాట్లాడకూడదు ఇంక నువ్వు. హలీం వచ్చేద్దరా పుల్లు మటన్ రా. అయితే వెళ్ళి హలీం తినరా, నీకెందుకురా ఇలాంటి ఫుడ్లు అని అంటారు అక్కడ. బా అది స్మాష్డ్ పొటాటో గైస్. మనకి కావాలంటే దీన్ని ఇంకా స్పైసీ కావాలంటే అందులోకైనా ఇది ఈ వసాబీ కూడా వాడుకోవచ్చు. యాక్చువల్గా అది కలుపుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందేమో అని నా ఫీలింగ్. టేక్ దిస్ పీస్ అండ్ డిప్ ఇంటూ వసాబీ అండ్ క్రంచ్ ఇట్, స్మాష్ ఇట్, మింగ్ ఇట్. ఫుల్ స్పైసీ ఉంటుంది. అది కారంగా ఉందా? చాలా కారంగా మండిపోతుంది సార్. చాలా కారంగా ఉంది. కారంగా ఉన్న మళ్ళీ నంచుకుని తిన్నాడు చూసారా వీడు. గుర్తుగానే బాగుంది అలా అయినా. నెక్స్ట్ ఐటమ్ వాజ్ చారెడ్ గ్రిల్డ్ ఒక్రా అంటే ఇందా చెప్పుకున్నాం మనం సౌత్ ఆఫ్రికా వాళ్ళ రెస్టారెంట్లో తిన్నాం కదా. ఆఫ్రికా వాళ్ళ రెస్టారెంట్లో చూసుంటే మన దుబాయ్ వ్లాగ్స్ లో ఆఫ్రికా రెస్టారెంట్ ఒకటి ట్రై చేసాం. అందులో ఓక్రా అని ఉంటుంది, ఒకటి ట్రై చేసాం మనం. చాలా దారుణంగా ఉంటుంది. ఇది బెండకాయలో ఒక జాతి. ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో. బెండకాయలో చెల్లి జాతి. ఒరే చూసా పక్షి సోయా సాస్ ఏదో పట్టుకెళ్తుందిరా వెనక బ్యాగ్లో. ఈ పక్షి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా, ఈ లోగో బ్యాక్గ్రౌండ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి గైస్. ఇది కూడా అలాగే ఉందిరా. బెండకాయలేరా? బెండకాయలే కాల్చి ఇచ్చేసారు. సేమ్ ఉంది మా ఇది కూడా. బెండకాయలు బొగ్గుల మీద కాల్చి పైన ఏదో క్రీమ్ లాగా ఏదో రాశారు. దీనిపైన కందిపొడి ఏమైనా రాశారేంటి? ఎలా ఉంది అనుకుంటా. ఇది కూడా టేస్ట్ బాగుంది. అరే ఇది మొత్తం తినేయాలి. నువ్వు ఫస్ట్ తింటావు, నేను ఫస్ట్ తింటావు. ఛాలెంజ్. ముందు ఒక్కటి తిని తర్వాత ఛాలెంజ్. ఓకే, అప్పుడు చెప్తాను నేను తినగలనా లేదా అని. ఏమంటావు? బోక్రా అన్నారు కానీ బెండకాయ. ఇది మన బెండకాయే, చిన్న సైజ్ అంతే. దారుణం రా. బెండకాయలు పుల్లలు గుచ్చి రే మీద ఏపి అవన్నీ మాట్లాడకూడదు. ఏంటి ఇప్పుడు ఛాలెంజ్ ఇదంతా తినేయాలి. ఎవరు స్పీడ్ తింటారు? ఓకే 1 2 3. మింగాలి. అయిపోయింది. మెంగడం అంటే మనకు బాగా వచ్చి అయిపోయింది. నవ్వకుండా మింగేసేవరా? మింగేసాను. నవ్వుతే అక్కడ టేస్ట్ తెలిసిపోద్దని నోటి కానీ డైరెక్ట్ మింగేసాడు. అలా కాదురా, ఇప్పుడు ఈ పక్కకి పెట్టామనుకో మనం తర్వాత ఎలాగో తినం. అందుకే ఇలా ఛాలెంజ్ అని చెప్పేస్తే అవగొట్టేస్తే సేవ్ అయిపోతాయి. అవగొట్టేసారు. ఎంత హెల్తీ తెలుసా బెండకాయ? ఎంత మంచిది తెలుసా? బాడీలోకి జిగురు వస్తుంది, ఎముకల మధ్యలోకి జిగురు వస్తుంది. వచ్చి మనం ఇంత రేటు పెట్టి తెప్పించుకోవాలా? డిఫరెంట్. ఇది యాజ్ యూజువల్ స్మాష్ పొటాటో. అరే నాకు ఒకటి అర్థం కాదు, ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చినట్టు? స్మాష్ పొటాటో కొంచెం అందులో ఏవేవో మిక్స్ చేసి దాన్ని గుద్దారనమాట, కొంచెం పుల్లగా. అయ్యి బాబు అది బాగానే ఉందిరా స్మాష్ పొటాటో. ఇది ఎందుకురా ఎలా తగలడింది? యాక్చువల్గా ఇది పొటాటో జాతి కాదు, ఇది పొటాటోలోనే ఏదో మొత్తానికి. అది బాగానే ఉంది, అది తిన్నాను కదా. దీని రేట్ ఎంత చెప్పనా? అచ్చరాలా
చెప్పనా గెస్ట్ చేసి సరదాగా అది ఇందాక ఎంత 500 600 చేంజ్. సై బాబాయ్, అది 600 చేంజ్ చెప్పామంటే ఇంక ఇది అవి ఆస్పరగస్ నువ్వు ఎప్పుడు వినలేదు, ఇది మన అదే అదే, ఇది మార్కెట్ లోకల్ బెండకాయ కాబట్టి ఇది దాని మీద నాగ చైతన్య అన్న కాబట్టి ఒక 100 తగ్గించుకుని 520 అలాగా 595 రూపాయలు మాయా దీని కాస్ట్. బేసిక్గా ఇవే బెండకాయలు ఒక పావు కేజీ బెండకాయలు 330 రూపాయలు ముక్కలు చేసుకుని అన్నట్లు అలా గుచ్చుకుని గ్రిల్ చేసుకుని మసాలాలు రాసి. అవి పెద్ద సైజు మొదటి బెండకాయలు దొరుకుతాయి. నీకు ఇలాంటి బెండకాయలు దొరుకుతాయా? చిన్న సైజు ఎంత లేత బెండకాయలు 30 రూపాయలు దొరుకుతాయి. తెలియదు గాయస్ వీడికి. 30 రూపాయలు కాస్త 500 వేసుకో. కేజీ కేజీ ఇచ్చేసాడు మనకి. పావు కేజీ ఇచ్చాడు. పావు కేజీ కూడా ఉండాలి. మనస్సా గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి, నిజం చెప్పండి. దీనికి 595 రూపాయలు, దానికి 670 రూపాయలు, ఆ చీజ్ కేక్ 475 రూపాయలు అంటే మాటలా. ఇవన్నీ కలిపి మనకు కొంచెం డిస్కౌంట్ వచ్చింది కాబట్టి 1600 చిల్లరైంది. కానీ పాస్ట్ ఐటమ్స్తో కంపేర్ చేసుకుంటే ఏది గోట్ చీజ్తో ఒక ఐటము అట్లతో కంపేర్ చేసుకుంటే ఇవి కొంచెం టేస్ట్ పర్వాలేదు అండ్ హెల్దీ కూడా. ఇందులో ఫైబర్ జిగురుని ఏమంటారు, జిగురు ఫైబర్ జిగురు ఇలాంటివన్నీ మనకి బాడీకి పడతాయి కాబట్టి ఓకే. ఒక చికెన్ ముక్క అయినా ఎడతాడు అనుకున్నాను, అది ఎట్టకుండా అన్ని వెజ్ చెప్పాను కదా స్టార్టింగ్లోనే వీడియోలో, ఈ రోజు అంతా వెజ్జేనని. సో మీరు కూడా ఈ ఐటమ్స్ ట్రై చేయండి. యాస్పరగస్ పేర్లు చెప్తాను: జంబో యాస్పరగస్, చారుడ్ గ్రిల్డ్ ఓక్రా, జాగరీ చీజ్ కేక్. చీజ్ కేక్ మాత్రం మస్ట్ ట్రై. చీజ్ కేక్. సో మీరు కూడా మాలాంటి రియాక్షనే పొందుతారు. ఇన్ కేస్ మీకు ఇవన్నీ అలవాటు అయితే మీకు అన్ని నార్మల్గానే ఉంటాయి. ఒకసారి మీరు ఎలా ఉంటుంది, కరెక్ట్ రేటు బాగానే ఉంది లేదా అనేది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో అన్నది ఇంకో రెస్టారెంట్ పేరు ఉంది, ఏం పేరు? షోయు కాదురా, ఇంకోట్రా, స్కూజీ ట్రై చేద్దాం. సో ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎంజాయ్ చేసేస్తాం మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.